అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి లెంటులో 4వ వారములోనికి మనము ప్రవేశించున్నాము, 4వ రోజులోకి ప్రవేశించున్నాము. మరి ఈ యొక్క 4వ రోజు నిమిత్తమై మనకి ఇవ్వబడినటువంటి అంశాన్ని మనము గమనించినప్పుడు జీవించకూడని విధానము ఈ యొక్క అంశము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ లేఖనాన్ని మనం గమనించినప్పుడు అందరము మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ అని తెరుద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు అందరము గట్టిగా చదువుదాము, అందరము కలిసి చదువుదాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచన ఆరంభం అందరం కలిసి చదువుదాము. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క అధ్యాయానికి ఒక పేరుంది. ఈ యొక్క అధ్యాయం ముందు కూడా ధన్యతలు ఉంటాయి. ఈ యొక్క ధన్యతలన్నిటికీ ఈ యొక్క ప్రసంగం అంతటికి ఒక పేరుంది. ఎస్, ద సెర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగము. మరి యేసు ప్రభుల వారు మరి ఆ యొక్క గలిలయ తీరానికి వచ్చిన తర్వాత ఆ యొక్క కొండ మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జనాంగముతో మరి ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భమని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మొట్టమొదటిది. రెండవది, మరి వారికి ఒక్కొక్క విషయాన్ని గురించి బోధిస్తూ వస్తున్నాడు. ఆ బోధనలో ఆయన ఒక ఉపమానాన్ని తీసుకొని వచ్చాడు. ఏంటి ఈ యొక్క ఉపమానము అంటే, ఫస్ట్ లాస్ట్లో ఒక మాటనే ఉంది. ఆయన ఏమంటున్నాడు? నా మాటలు విని గైకొని. మళ్ళీ చివరకు రాగానే ఏమంటున్నాడు? నా మాటలు విని గైకొను వాడు ఎలా ఉంటాడు. ఓకేనా? అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నారు? మాటలను విని గై కొనడం. మరి ఏంటి ఈ మాటలు విని గై కొనడం? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు. చిన్నగమ్మా మైక్ వద్దులేండమ్మా, మైక్ ఆఫ్ చేసేయండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. సమయము కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. మరి యొక్క మత్తయి సువార్తలో విన్నటువంటి వాక్యాన్ని గూర్చి ఆ రీతిగా నడుచుకున్నవాడు ఎలా ఉంటాడు? మొదటిది. రెండవది, ఇక్కడ ప్రకటనకు రాగానే గ్రంథంలో మనం ఏం చేస్తున్నాము? ప్రవచన వాక్యములను గూర్చి ఏమంటున్నారు? మొదటిది చదువువాడు, రెండవది వినువాడు, మూడవది గైకొనువారు. ఎవరంట వీరు? ధన్యులు. ఈ యొక్క ప్రవచన వాక్యములు, పాత నిబంధన గ్రంథం ఒక ప్రవచనం అయితే ఆ యొక్క నెరవేర్పు నూతన నిబంధన గ్రంథము. మరి ప్రకటన గ్రంథం ఒకటి మరి ప్రవచనము అయితే ఇప్పుడు జరగబోయేది 2వ రాకడలో నెరవేర్పు. కాబట్టి ఈ యొక్క ప్రవచన వాక్యములను మొదటిగా ఏమంట? చదవాలి. రెండవదిగా ఏమంట? వినాలి. మూడవదిగా గైకొనాలి. మరి చదివి విని గైకొను వాడు ఎలా ఉంటాడంట? మళ్ళీ మత్తయి సువార్తకు రాగానే బండ మీద ఇల్లు కట్టుకొనిన వాని వలె ఉంటాడంట. మరి ఇదంతా ఒకసారి మనము పక్కన పెడితే దేవుడు ఎలా జీవించాలనేది
ఇక్కడ మనకు చెప్పి ఉన్నాడు. ఎలా జీవించకూడదు అనేది కూడా చెప్పాలి కదా. చెప్పాడా? ఎలా జీవిస్తున్నాం ఒకసారి కొన్ని చెప్తారా? మనం దేవుడు చెప్పినాడు కదా ఇలా జీవించకూడదు అని చెప్పేసి వాక్యం ద్వారా మనము ఎలా జీవించకూడదని మనకు తెలుసు. మరి మనము చేస్తున్నటువంటి పాపములను గురించి కొన్ని చెప్తారా? మనము చేయకూడని పాపాలంటేనే 10 ఆజ్ఞల గురించే మాట్లాడతాం, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మరి ఇక్కడ మనము ఒకటి ఫస్ట్ గమనించాలి. ఇక్కడ సమయము సమీపించున్నది, రెండవది అంత్య దినములు సమీపించినప్పుడు ఆ కాలము వస్తుందంట. ఆ కాలము వచ్చినప్పుడు మనుషులు ఎలాగ ఉన్నారనేది 2వ వచనం నుండి వివరించబడుతుంది. చదివినట్లయితే ఏలయనగా, చూడండి, అందరూ చదవండి దయచేసి. మనుషులు అన్న ప్లేస్లో నేను అని పెట్టుకొని చదవండి. అట్లా చదవకూడదు. ఏలయనగా నేను స్వార్థపరుణ్ణి, ధనాపేక్షకుడిని, బింకములాడువాడిని, అహంకారుడను, దూషకుడను, తల్లిదండ్రికి అవిధేయుడను, కృతజ్ఞత లేనివాడను, అపవిత్రుడను, ఇలా చదవాలా. అవి లేవని చెప్పేవాళ్ళు ఆడ బైబిల్లో ఉన్నట్టు చదవండి. లేవా? అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ మనకుంది ఈ దినమున, అవునా? ఇంకా ఎలా ఉన్నారంటే 3వ వచనం చూసినప్పుడు అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, స్వజన ద్వేషులు, సుఖానుభవము ఎవరికంటే అంట దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును కోరుకుంటున్నటువంటి మనము. తర్వాత ఏమంటున్నాడు? పైకి భక్తి గలవారి వలె ఉంటూ ఏం ఆశ్రయించకున్నాం ఈ దినమున? నశించుచున్న వారికి సిలువ వాక్కు వెర్రితనముగా ఉంది. మరి మనకేంటి? శక్తి. ఆ శక్తిని ఈ దినమున మనం ఏం చేస్తున్నాము? గ్రహించలేనటువంటి వారిగా ఉన్నాం. ఆ యొక్క సిలువను గూర్చినటువంటి వాక్కును గురించి మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఏంటి? మన జీవితము ఏమై ఉన్నదంటే అక్కడ మరి దేవుడు ఆది కాండము మొదలుకొని, ఆదాము అవ్వలను మొదలుకొని విడువక తన యొక్క వాక్కును మరి ఎలా మొదటిగా తానే మాట్లాడాడు, తర్వాత ఏం చేశాడు? పాపం అనేటువంటి అడ్డుగోడ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్నాడు నాయకులను, న్యాయాధిపతులను, రాజులను, ఆ తర్వాత ప్రవక్తనీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? వీరు నేను పేరు పెట్టి పిలువబడినటువంటి నా జనాంగము, వీరు తిరిగి పాపంలోనికి వెళ్తున్నారు, వీరు ఆ పాపంలోనికి వెళ్ళకూడదు, నేను నా జనాంగాన్ని కాపాడుకోవాలని దేవుడు ఆశించి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతిక్షణము కూడా విడవక ఉన్నాడు. అది మనమందరము చరిత్రను చూస్తున్నాము. మరి ఆ చరిత్రకు సాక్షులము కూడా. మరి తర్వాత ఏం జరిగింది? అయినా కూడా మనం ఇంకా పాపంలో ఉన్నాం. అందుకే మత్తయి సువార్త ముందు మరి ఈ యొక్క మలాకి తర్వాత ఒక తెల్ల పేపర్ ఉంటుంది. ఎప్పుడన్నా చదివినారా తెల్ల పేపర్? ఏంటా తెల్ల పేపర్ చెప్పండి? నా చీకటి జీవితానికి నిదర్శనమైనటువంటి తెల్ల పేపర్ అది. ఏంటి? నీవు నేను చేస్తున్నటువంటి పాపపు చీకటి జీవితానికి నిదర్శనముగా ఆ తెల్ల పేపర్ ఉంది. ఏంటి అంటే దేవునికి మానవునికి మాటలు లేకుండా ఉన్నటువంటి కాలం ఆ తెల్లగా ఉంది, కానీ అది నల్లగా చీకటితో నిండినటువంటి కాలం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? అంతవరకు దేవుని మాటలు విన్నారు, వారు వాటిని సాక్ష్యముగా ఉన్నారు. మరి కానీ వారు ఏం చేస్తున్నారు? ఎరగనటువంటి వారిగా ఉన్నాడు. అందుకే ఏం చేశాడు? నా ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ప్రేమను కనపరిచినప్పుడైనా కొద్దిగైనా మారుతారేమో అని చెప్పేసి ఆయన ఈ లోకానికి పంపి ఉన్నారు.
ఆయన వచ్చి ఉన్నాడు. ఇక్కడ మరి ఏం చేస్తున్నాడు ఆయన? ఒక ఉపమానం చెప్తున్నాడు. అయ్యా, గతంలో నేను చెప్పి ఉన్నాను, నా తండ్రి చెప్పి ఉన్నాడు, ఆ మాటలను మీరు గాయకొన లేకపోయి ఉన్నారు. ప్రస్తుతం నేను చెప్తున్నాను ఏంటి? ఒక ఉపమానం చెప్తున్నా. అయ్యా, మరి మనం ఎవరన్నా సముద్ర తీరాన పోయి ఇల్లు కట్టుకుంటామా? ఎందుకు? ఇప్పుడు చూస్తే మరి ట్రెడిషన్ ఏంటంటే సముద్ర భాగంలో ఈ యొక్క సీ వ్యూ అని చెప్పేసి రిసార్ట్స్ ఉంటాయి, కాస్ట్లీ అక్కడ పోవాలంటే ఆ యొక్క వ్యూ కోసం. మరి మనం కూడా అంత డబ్బు పెట్టి అక్కడ కట్టుకోవచ్చు కదా, ఎందుకు కట్టుకోం చెప్పండి? అదేం పెద్ద ఖర్చు కాదు అక్కడ కట్టుకోవాలంటే. ఇక్కడ మనం ఇండ్లు కొని ఆ స్థలంలో కొని కట్టుకునేంత ఖర్చు కాదు ఆడ పోయి కట్టుకోవాలంటే. ఎందుకు కట్టుకోం చెప్పండి? అక్కడ ఇల్లు ఎక్కువ కాలము నిలబడదు. మనం చూసినట్లయితే వేలాంగిని, మరి రెగ్యులర్గా పోయే వాళ్ళు చూస్తే ఈ యొక్క వేలాంగిని సముద్రము కూడా మరి మనము ఆ యొక్క తీరము ఒకప్పుడు చాలా లోపలికి ఉండేది. ఇప్పుడు చూస్తే ఆ యొక్క చర్చి దగ్గరికి ఒక 30 అడుగుల దగ్గరికి వచ్చేయడం మనము చూస్తున్నాం. సాయంత్రం అయినప్పుడు ఇంకా దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. మరి అక్కడ మనము ఇల్లులు కట్టుకున్నప్పుడు నిలబడతాయంటే నిలబడవు. మరి వాక్యము విని మనము మన జీవితాన్ని అలాగనే నిర్మించుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంట? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారముగా ఉంటాము. అందుకే ఈ దినం నా ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే, బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి అంటే జీవించకూడని విధానం ఒకటి దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆ విధానం అంటే, ఇందాక చదివాం కదా మనము. ఏంటి ఆ విధానము? తిమోతి రాసినటువంటి 2వ పత్రిక. మన గురించి మర్చిపోదండి దయచేసి. ఆ యొక్క జీవన విధానమును జీవించకూడదని చెప్పేసి వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది. మనమందరం కూడా ఆ యొక్క జీవిత విధానములోనే ఈ దినము కూడా మనము నడుచుకుంటున్నాం. మరి తర్వాత మనము గమనించినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు అందరము చదువుదాము. దయచేసి అందరూ ఓపెన్ చేసుకోండి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. తర్వాత ఏమంటున్నాడు? ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎలా ఉన్నాడంట? దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు? ఎవ్వరము కూడా పాపములోనికి వెళ్ళకూడదు, ఆ యొక్క నరకములోనికి వెళ్ళకూడదు, ఆ శిక్షా విధిలోకి వెళ్ళకూడదు అని చెప్పేసి దేవుడు ఏమై ఉన్నాడు? దీర్ఘశాంత పరుడు. ఏంటి అంత ఈజీ కాదు, ఆ పదం మాట్లాడినంత ఈజీ కాదు. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, అరే ఆ తప్పు చేయొద్దంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. చూసి 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 ఎంత చిన్న పిల్లోడైనా ఒకానొక టైంలో ఏమొస్తుంది? విసుగు వస్తుంది. విసుగు వచ్చి ఏం చేస్తాము? తిడతాం. ఆ తర్వాత ఏమవుతాం? చూసి చూసి చెయ్యి కూడా చేసుకుంటాం. అంత కోపం వస్తుంది కదా. మరి ఆ రీతిగా ఉన్నటువంటి చిన్న పిల్లల్ని మనం చూసి ఎవరం కొట్టాం. కానీ దేవుడు ఇంత పెద్దగా అయినటువంటి మనము తెలిసి దినదినము ప్రతిక్షణము ఏం చేస్తున్నామంట? జీవించకూడని జీవన విధానములోనే మనము జీవిస్తూ ఉన్నాం. దాని గురించే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన జీవితంలో మరి లెంట్లు వస్తున్నాయంటే ఊరికే రావడం కాదు. నిన్న ఆదివారం నా ప్రసంగం అదే చెప్పాను నేను. మరి మా సంఘస్థులు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో లేదో కానీ దేవుడు 3 రోజులు, ఈ లెంట్ ముందు 3 రోజులు ఏంటి? సెల్ఫ్ ఎగ్జామినేషన్. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేని నిమిత్తము? ఈ యొక్క 40 దినాల్లో ప్రవేశించేటువంటి నా జీవితము మరి పశ్చాత్తాప జీవితముగా ఉండబోతుందా లేదా అనే దాన్ని నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి దేవుడిస్తున్నటువంటి అవకాశం. మరి 40 దినాలు మనం అందరం ఏం చేస్తామంటే ఒక పూట 2 పూటలు లేదా 3 పూటలు ఒక సమయాన్ని పెట్టుకొని తినకుండా ఉంటాం. శారీరకంగా ఫాస్టింగ్ చేస్తున్నాం, కానీ మన యొక్క ఆత్మీయ జీవితానికి మనం ఎంతమంది ఫాస్టింగ్ చేస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి.
మరి ఎంతమంది ఫాస్టింగ్ చేస్తున్నాం? తినకుండా ఉంటే ఏమవుతుంది? ఆకలేస్తుంది, నీరసం వస్తుంది, ఆ తర్వాత తినాలని ఆకలేస్తుంది. మరి ఆత్మీయ జీవితానికి కూడా నీవు ఉపవాసం ఉంచినప్పుడు ఏమవుతుంది? వాక్యమును నీవు తినాలనిపించావు. అటువంటి ఉపవాసం నీవు ఈ దినమున కలిగి ఉండాలి. అటువంటి ఉపవాసం మనం ఎంతమంది కలిగి ఉంటున్నాము? జీవించకూడని జీవన విధానం అంటే మనం ఏది అంటే ఇదే ఫస్ట్. జీవించకూడని జీవన విధానం అంటే ఇక్కడ మన చేతులలో బైబిల్ ఉంటుంది, కానీ మన ఇళ్ళల్లో బైబిల్ ఉంటుంది, కానీ సెల్లులే మనము వాడతాం. నిన్నటి దినమున మేము హౌస్ విజిటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆ ఇంట్లో వాళ్ళని బైబిల్ చదవమన్నా, బైబిల్ తిప్పుతూనే ఉన్నారు. ఎందుకంటే చెప్పమంటారా? బైబిల్ పేపర్లు అతుక్కోబోయి ఉన్నాయి. బైబిల్ పేపర్లు ఎప్పుడు అతుక్కోబోయి ఉంటాయి? కొత్తగా ఉన్నటువంటి బైబిల్. అంటే అర్థం ఏంటి? ఆత్మీయ జీవితంలో ఆ యొక్క కుటుంబం ఎలా ఉన్నదని జ్ఞాపకము చేసుకోవాలి. మరి మనము కూడా మన ఇంట్లో, మరి అందుకే చాలాసార్లు మనం వాక్యాలలో వింటుంటాం కదా, ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి పోయాడంట, ఆ ఇంట్లో భోంచేస్తున్నాడంట, భోంచేసి తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆమె, బాబు మా ఇంటికి వచ్చి వెండి స్పూన్ తీసుకుపోయినాడని చెప్పేసి చెప్తా ఉందంట అందరికీ. మరి ఆమె తట్టుకలేక మళ్ళీ కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో ఒక ప్రార్థన పెట్టుకొని బాబుని పిలిచిందంట. మరి బాబుని పిలిచి మళ్ళీ ప్రార్థన పెట్టుకొని ప్రార్థన అంతా అయిపోయినాక భోజనం పెట్టి ఆమె తట్టుకలేక, బాబు పోయినసారి వచ్చినావు కదా బాబు, స్పూన్ పట్టుకుపోయినట్టున్నావు బాబు అని చెప్పేసి అడిగిందంట ఆమె. ఆయన అంటున్నాడు, అమ్మా ఇప్పటికి కూడా నువ్వు నీ బైబిల్ తెరవలేదమ్మా, నేను ఆ బైబిల్లో పెట్టి వెళ్ళానని చెప్పేసి ఆ పాస్టర్ చెప్తున్నాడంట. మరి ఈ దినమున కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయంటే గుట్లో ఉన్నటువంటి బైబిల్ వలె మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉన్నాయి. ఆ యొక్క జీవించకూడని జీవితాలను మనము జీవిస్తున్నాం. దాన్నే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 దినాలు అంటే కేవలం ఏదో అందరి వలె, నాకు కొంతమంది అడుగుతారు, బాబు ఉపవాసం ఎలా ఉండాలి బాబు అని చెప్పేసి. ఎవరో ఒకరు చెప్పే ఉపవాసం అయితే కాదు. ఏంటి ఈ యొక్క ఉపవాసము, ఈ యొక్క కాలం ఎలా వచ్చిందంటే చరిత్రను చూసినప్పుడు మరి మొట్టమొదటిగా ఈ యొక్క రోమా ప్రభుత్వంలో వారు ఏర్పాటు చేసింది ఏంటంటే 3 గంటల ఉపవాసము. ఎప్పుడు చేసేవారు? క్రీస్తు ప్రభుల వారు మరణించిన సమయంలో 3 గంటలు చేసేవారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? పునరుద్ధానము ముందు నుండి శిలువ మరణం ఆ యొక్క శుభ శుక్రవారం వరకు 3 దినాల ఉపవాసాన్ని మొదలు పెట్టి ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? కాదు అని చెప్పేసి ఆ యొక్క హోలీ వీక్ ఏదైతే ఉన్నదో ఆ హోలీ వీక్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి తర్వాత ఇలా కాదని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చేస్తున్నారని మనము ప్రతిదినము ప్రతి ఆదివారం చెప్పేటువంటి నైసియా విశ్వాస సూత్రం ఏదైతే ఉన్నదో ఆ నైసియా సభలో ఏం చేశారంట, అక్కడ ఉన్నటువంటి బిషప్లు, పాస్టర్లు మనము అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ దినమున మోసే దేవుని కలిసేటప్పుడు 40 దినాల ఉపవాసం ఎలా ఉన్నాడో, ఈ యొక్క 40 ఏళ్ళ ప్రయాణం ఎలా ఉన్నదో, ఈ యొక్క దానిని 40ని జ్ఞాపకము చేసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఏం చేశారు? 40 దినాల మండల కాలాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40 దినాల్లో మనము ఏం చేస్తామంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసము, ఉద్యోగాల కోసము, గర్భఫలము కోసము, ఇంకా ఏమున్నాయి మన యొక్క అవసరాలు ఏమున్నాయి, పిల్లల ఎగ్జామ్స్, జాబ్స్, వీటి గురించి ఉపవాసం ఉంటాం. కానీ ఏంటి ఈ లోకము? తాత్కాలికమైనటువంటి వ్యర్థమైనటువంటి లోకం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఏమంటున్నాడు? ఆకాశము కింద భూమిపైన ఉన్న సమస్తము ఏంటి వ్యర్థము? ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? వర్త్లెస్ అంటారు ఆ పదాన్ని, యూజ్లెస్ అంటాడు. ఏంటి? విలువ లేనటువంటిది. మరి ఒక పేపర్ కింద వేసామనుకోండి, పేపర్ దేనికన్నా పనికి వస్తుందా? దేనికి పనికిరాదు. అటువంటిదే ఈ ఆకాశము కింద భూమిపైన ఉన్న మన ఇండ్లు, మన కార్లు, మన పేర్లు, మన సంపాదన, మన బంధువులు అన్నీ కూడా ఏమంట? వ్యర్థము, వర్త్లెస్, యూజ్లెస్ అనేది జ్ఞాపకము మనము చేసుకోవాలి. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు తర్వాత మనము చూసినట్లయితే అదే 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనము. ఎస్, ప్రభు దినము ఎలా వస్తుందంట? అంత్య దినములు. తర్వాత ఇంకోటి ఏమన్నారు? సమయము సమీపించి ఉన్నప్పుడు దేవుడు ఎలా వస్తాడంట? దొంగ ఎలా వస్తాడో చెప్పొస్తాడా?
బాబు ఈరోజు అమ్మ మీ ఇంటికి సాయంత్రం క్యారల్స్కి వస్తున్నాం లేదంటే ప్రార్థనకు వస్తున్నాం అన్నట్టు చెప్పిరాడు దేవుడు. ఎలా అయితే దొంగ చెప్పకుండా వస్తాడో అలా దేవుడు కూడా చెప్పకుండా వస్తాడు. మనం అందరం ఏమనుకుంటున్నామంటే అయిపోయింది, ఇంకా దేశం పైన దేశం యుద్ధం జరుగుతుంది ఒకటి, తర్వాత పిల్లలపైకి పిల్లలు, మనుషుల మాంసం తినేటివి, ఈ ప్రకటన గ్రంథపు సూచనలన్నీ మన కళ్ళ ముందు చూస్తాం కదా. ఇంకా రెండవ రాకడ దగ్గర పడింది, దేవుడు వచ్చేస్తున్నాడని మనం అనుకుంటున్నాం. దేవుడు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనేది ఎవ్వరము కూడా ఊహించలేము. దానికి అందుకే ఆయన ఏమంటాడు తర్వాత, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములన్నీయు ఏంటంట, నీవు నేను ఇంతవరకు మన బీరువాలో దాచిపెట్టుకున్న సమస్తము, మన ఆరోగ్యము అన్నీ కూడా ఏమవుతాయి చెప్పాలి ఖాళీ పోతాయి. మనం ఎంతగానో ప్రేమించుకుంటున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో అది కూడా మిగిలివి ఉండదంట. తర్వాత ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో. చిన్నప్పుడు పిల్లలమందరం ఏం చేస్తామంటే, ఇంటి బయట అరుగులు ఉండేటివి, అరుగు పైన కూర్చొని తాత ఎప్పుడు వస్తాడా, నాన్న ఎప్పుడు వస్తాడా, అమ్మ ఎప్పుడు వస్తుందా, డ్యూటీకి పోయిన వాళ్ళ కోసం పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఎందుకు చెప్పండి, వచ్చేటప్పుడు ఏదన్నా తీసుకొని వస్తారనేసి. మరి రెండవ రాకడ కూడా అలా నీవు నేను కూడా ఎదురు చూడవలసిన వారమైన. ఎంతమంది ఎదురు చూస్తున్నాం చెప్పండి. రెండవ రాకడ అంటే ఫస్ట్ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వచ్చి మనం పిలుచుకుపోయి పరలోక రాజ్యంలో బంగారు వీధులలో కూర్చోబెట్టేది కాదు. నీవు నేను మరణించి తీర్పునకు పాత్రులమయ్యేదని మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. అందరం ఏమనుకుంటామంటే, అబ్బా దేవుడు తీసుకుపోతాడు నన్ను పరలోక రాజ్యంలో కూర్చోబెడతాడు, ఎందుకంటే నేను ప్రతిదినం ఆదివారము చర్చికి పోతున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, కాబట్టి నాకైతే గొప్ప జీవితం ఉంటుందని మనం అనుకుంటాం కదా. అదేముండదు, అవి ఏమి కూడా ఉండవనేది జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు దినమున మరి ఆ యొక్క తీర్పు ఎలా ఉంటుందంట, నీవు చేసిన పనులు అవి మంచివైనను సరే, బాబులకి ఏం స్పెషల్ గేట్ ఉండదు, విఐపి గేట్ ఉండదు, బిషప్లకి ఏం స్పెషల్ గేట్ ఉండదు, మరి ఇప్పుడు ఉన్నారు కొత్త కొత్త బోధకులు, వాళ్ళకందరికీ ఏం స్పెషల్ గేట్ ఉండదు, పాటలు పాడి మనం ఉత్సాహపరిచేటువంటి వారు ఉన్నారు, స్పెషల్ గేట్ ఏమి ఉండదు. నేను మీరందరము కూడా ఒకే లైన్ ఉంటుంది, ఒకే గేట్ ఉంటుంది. యేసు ప్రభువే ఆడ కూర్చొని ఉంటాడు. ఏం చేస్తాడు, బుక్ పెట్టుకొని ఉంటాడు, జీవ గ్రంథం అంటాం కదా, బుక్ పెట్టుకుంటాడు. రానైనా తమసు పొదుగూపులు క్యాసెక్ వేసుకున్నావు కానీ నీ జీవితం ఏది నాయన, క్రియలు లేని నీ విశ్వాసము, క్రియలు లేని నీ జీవితము, ఎందుకునైనా పక్కకు పోనైనా అంటాడు దేవుడు నన్ను. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినంన మన జీవితం ఎలా ఉంటుంది, ఈ లోకంలో జీవించకూడని జీవన విధానము మరి 2000 సంవత్సరాల క్రితము ఆదాము అవ్వను దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఎందుకు పాత నిబంధన అంతా పెట్టాడంటే ఊరికే కాదు, ఎందుకు ఆ దినంన పెట్టారంటే కొన్ని ఉంటాయి, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. అందుకే మనం కాలేజెస్లో కానీ ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు థింగ్స్ టు అబ్జర్వ్ అని ఉంటుంది కదా, థింగ్స్ టు అబ్జర్వ్ అని ఉంటుంది. మరి హోటల్స్కి పోయినప్పుడు కూడా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్కి పోయినప్పుడు థింగ్స్ టు అబ్జర్వ్ అని ఒక బుక్స్ ఇస్తారు. ఏంటంటే ఇవి నీవు చెయ్యొచ్చు, ఇవి నీవు చెయ్యకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. మరి మానవులమైనటువంటి మనందరికీ కూడా దేవుడు ఆ రీతిగానే కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు. పాత నిబంధనలో చూసినప్పుడు 10 ఆజ్ఞలు, తర్వాత 655 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, అయ్యా మేమందరం అవి చేయలేకున్నాం అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, అవన్నీ వద్దులేరని ఆయన 2 ఆజ్ఞలు ఇస్తా. ఏంటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైనా. తర్వాత ఏమంటున్నాడు, నిన్ను వలే ఫస్ట్ది ఏము, సెకండ్ది ఏము. అన్ని ఆజ్ఞలు వద్దు కానీ ఈ 2 ఆజ్ఞలు ఏమంటే ఎంతమందిని చేస్తున్నాను చెప్పండి. నా ప్రాణమా, నా అంతరంగం ఉన్న సమస్తమా, నీ ప్రతి అవయము కూడా ఎవరిని స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ దినమున మనం ఎవరిని స్తుతిస్తున్నాం చెప్పండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన పైన ఉన్నటువంటి వారిని పొగిడి వారిని ఉత్సాహింపజేస్తే ఏం రాదు, దేవుణ్ణి
మనము స్తుతించాలి. అందుకే ఆయన అంటున్నాడు నీ పూర్ణ హృదయముతో. అంటే మన మనసులో ఏదో పెట్టుకొని మనము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పొగుడుతూ దేవుణ్ణి పొగిడితే దేవుడు యాక్సెప్ట్ చేయడు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దేవుణ్ణి మనము మహిమపరచాలి. రెండవది అది ఇంకా సుసాధ్యము, అసాధ్యము. అంతేనా? చేస్తామా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం ఏ క్షణము ఏ దినము కూడా మానవులమైనటువంటి, ఎస్పెషల్లీ క్రైస్తవులమైనటువంటి మనం ఎవ్వరము కూడా చేయలేనటువంటి గొప్ప ఆజ్ఞ. అవునా కాదా? మీరు నమ్మినా నమ్మకున్నా, యాక్సెప్ట్ చేసినా చేయకున్నా, ఇట్స్ ట్రూ. మనం ప్రేమించలేం. మనం ఒక బౌండరీ వేసుకుని ఉంటాం. ఆ బౌండరీలో ఉన్నటువంటి వారు మాత్రమే మన వారు, వారు మాత్రమే మన ప్రియులు అని చెప్పేసి వారితో మాత్రమే స్నేహంగా ఉంటాం, వారితో మాత్రమే ప్రేమగా ఉంటాం. కానీ బయటున్న వారిని మనం లెక్క చేయం. అందుకే పాత నిబంధనలను చూసినప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవక్తలందరూ చూసినప్పుడు కూడా ఏం మాట్లాడతారు? ఇశ్రాయేలు వినుము అని మాట్లాడతారు. తర్వాత యూదా వంశమా వినుము అని మాట్లాడతాడు. కానీ దేవుడు యేసుప్రభుల వారి శిలువ పైన ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు? ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కేవలం ఆయనని ఎవరో కొట్టిన వాళ్ళని గురించి కాదు, ఆ రోమ సైన్యంని గురించే కాదు, అక్కడ నిస్సహాయంగా ఉన్న ప్రతి ఒక్కరిని గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినంలో మరి ఎందుకు ఈజీగా రాదు క్షమాపణ అనేది? క్షమాపణ ఈజీగా వస్తుంది చెప్పండి? అంత ఈజీగా రాదు. అవతల వ్యక్తి ఎంత కష్టతరమైన కొద్దిగా మనవాడంటే వారి మీద ప్రేమ ఉంటే క్షమాపణ వస్తుంది. లేదు వాడు నా శత్రువు, ఎట్టి పరిస్థితిలో వాడిని నేను క్షమించను అంటే ఆ ప్రేమ రాదు. ఈ దినమున మనం కూడా అట ప్రేమ లేనటువంటి వారిగా ఉన్నాం. ఆ తీర్పులో వీటన్నిటికీ మనం ఆన్సర్ చేయాలి. హిందూ ధర్మశాస్త్రంలో ఒకటి ఉంటుంది, చిన్న చెప్తాను. వాళ్ళు ఏం నమ్ముతారంటే మెతుకు కూడా కింద పడకూడదు. మెతుకు కింద పడినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు అడుగుతాడంట, ఎందుకు నువ్వు ఆ మెతుకుని కింద వేసినావు అన్నప్పుడు అడుగుతాడని వాళ్ళు భయంతో ఏం చేస్తారంటే మెతుకు కూడా కింద పడేయకుండా తింటారు. మరి బ్రాహ్మిన్స్ని మనం గమనించినప్పుడు మరి ఈ దినం నా దేవుడు నన్ను అడుగుతాడు, అయ్యా నీవు అన్ని ఆజ్ఞలు ఇస్తే చేయలేనన్నావు, అవన్నీ వద్దురా నాయన, నేను నిన్ను చేయమన్నా కదా, ఆ రెండింటిని కూడా నీవు చేయలేనప్పుడు ఎందుకు నీ జీవితము? అందుకే ఆయన ఏమంటున్నాడు? తీర్పు పునరుద్ధానములోనికి నేను వెళ్తాం. తీర్పు పునరుద్ధానంలో ఎలా ఉంటుందో తెలుసా? మళ్ళీ అందుకే చెప్తున్నాడు ఆయన, విని గైకొనడం అంటే ఈజీ కాదు. ఏంటి? లాజరు ధనవంతుడు, ఈ బైబిల్లో అనేటివన్నీ ఏవో వాక్యాలు, ప్రసంగాలు, కథలు అయితే కాదు, కానీ మన జీవితంలో ఎలా జీవించకూడదు, ఎలా జీవించాలని చెప్పినటువంటి వాక్కులు కలిగినటువంటి పుస్తకము. ఏం చేస్తున్నారు? లాజరు ధనవంతుడు, లాజరు లోకంలో ఉన్నంత వరకు ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? ఆయన బాధ ఎవరితోనో చెప్పుకున్నాడా? ధనవంతుడు ఎలా ఉన్నాడు? లాజర్కి ఇంకో పేరుందాడా? అది చెప్పాలా మీరు? ఆయనను ఒక మాట అంటారా? దరిద్రుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు లాజర్ ఎలా ఉన్నాడంట? దరిద్రుని వలె ఉన్నాడు. మనం ఎవరమైనా అలా ఉండడానికి కోరుకుంటామా? కోరుకోం కదా. కనీసం దేవుడిచ్చినటువంటి కృపల చేత ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి జీవితంలో అయినా దేవుడు కోరుకున్న విధానంలో కొద్దిగా మనము జీవించవలసిన వారమైన. మరి ఎలా ఉన్నారయ్యా అంటే మరణించిన తర్వాత మరి తీర్పులోనికి వెళ్ళినటువంటి ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అయ్యా నా చేత కాకుంది, కనీసము ఒక నీటి చుక్కను లాజరు వేలి కొనను ముంచుకొని నా పెదవును తడపమని అయ్యా అని అడుక్కుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్తాం ఖచ్చితం. అది గ్యారంటీ. నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి దినము ప్రతిరోజు వాక్యము విని కూడా మన ఇండ్లు ఎక్కడ ఉన్నాయంటే ఇసుక మీదనే ఉన్నాయి. లోకాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. లోకంలో ఉండేటువంటి ఈ యొక్క, అందుకే ఆయన ఏమంటాడంటే లోకంలో ఉన్నవన్నీ తుప్పుపట్టును అంటాడు. మళ్ళీ ఆయన ఏంటాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడమం. కేవలం ఈ యొక్క శరీరాన్ని గురించి ఆలోచన చేసేటివే. ఈ శరీరం ఏమైపోతుంది? కుళ్ళి కృషించి మట్టిలో కలిసిపోతుంది. దీని గురించి ఎందుకయ్యా నీవు అంత తాపత్రయపడుతున్నావు? అవసరమా? ఇజ్ ఇట్ నీడెడ్? అవసరం లేదు. మనం ఎందుకు ఇంకా ఈ లోకాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము
కాదు. అశాశ్వతమైనటువంటి లోకంలో నీవు నేను నివసిస్తున్నాం. ఇక్కడ మన ఇండ్లు, అందుకే మరి ఆ యొక్క కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, భూమి మీద ఉన్న మీ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైనటువంటి నివాసం. ఎక్కడ మీ కొరకు కట్టబడింది? ఎస్, ఇక్కడ నీవు కట్టుకునే ప్రతి ఇల్లు కూడా ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు. ఇక్కడ మనం ఏ ఇల్లు కట్టుకోవాలంటే ఆత్మ సంబంధమైనటువంటి గృహము. బండ మీద కట్టినప్పుడు ఆ యొక్క నివాసము ఎక్కడ నివసిస్తావు? ఇక్కడ నివసించం, మనం పరలోక రాజ్యములో మనము నివసిస్తాం. ఆ నివాసాన్ని గురించి మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రేమైనటువంటి వారలారా, మరి చివరిగా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 13వ వచనం మనం చూసినప్పుడు, అదే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, నీతి నివసించును. మరి ఎలా మన జీవితం ఉన్నది అని ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. మరి చివరిగా మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. ఎస్, వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఒక బోధకుని గురించి చెప్తాను నేను. ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటం. ఎంతమందికి తెలుసు? కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్. వాక్యాలు విన్నారా ఎప్పుడన్నా? ఆయన చెప్తే ఎట్లుంటుంది తెలుసా? చెంప మీద కొట్టినట్టు ఉంటుంది. చెంప మీద కొట్టినట్టు ఉంటుంది. కింద కామెంట్స్ చదివితే ఏముంటుందంటే, ఈయన పాస్టరేనా, ఏంది వాక్యం ఇట్లా చెప్తున్నాడంటే ఖండించే చెప్పాలంటాడు. ఏషియా గ్రంథంలో చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, మరి ప్రవక్త వాక్యము, ఆయన మా డ్యూటీ ఏంటంటే వాచ్మెన్ డ్యూటీ. మరి దొంగ వస్తున్నాడు అనుకోండి, దొంగ వచ్చేటప్పుడు మేము ఏం చేయాలా? గట్టిగా ఖండించి, గట్టిగా అంటే ఏదో అందరికి వినిపించేటట్లు చించుకొని కాదు, ఖండించే రీతిగా వాక్యము చెప్పవలసిన వారమైన. మరి ఆ రీతిగా ఖండితముగా చెప్పినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. మనకేం కావాలో చెప్పండి? మన క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సింది దీవెనలు, ఆశీర్వాదాలే. అవి ఎవడైతే ఇస్తాడో వారి కాడికే మనము పోతాం. వాక్యము చేత నీవు నీ జీవితాన్ని కట్టుకోలేదనుకో, నీవు క్షీణించిపోతావు, నశించిపోతావు అంటే పోతాం మాటికి పోం. మనం ఎవ్వరం కూడా పోం. అందుకే మనం ఎలా ఉన్నామంట? మన చెవులు ఎలా ఉన్నాయంట? ఎస్, ఈ దినం మనకేం కావాలా? కల్పన కథలు కావాలా. ఒక ఆయన ఉంటాడు పొద్దున్నే, మా ఇంట్లో కూడా ఆయన వాక్యం వింటారు కొన్నిసార్లు. ఏం చెప్తుంటాడు ఆయన? కథలు చెప్తుంటాడు. చిట్టి చిలకమ్మ కథలు చెప్తుంటాడు. ఆ కథలు వింటుంటాం మనం. వాక్యం ఉండదు దాంట్లో. ఏమంటే కథలు కావాలి మనకు కూడా. ఈ దినమున మరి ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది ట్రెడిషన్లో నెంబర్ 1గా ఉండేటువంటి చర్చ్. ఈ దినమున అటువంటి చర్చి ఒక అడుగు కిందికి వచ్చింది. ఎందుకు తెలుసా? సంఘం ఇలా కోరుకుంటుంది, ఈ ప్రార్థనలు కోరుకుంటుంది, వారి కోసం మేము కూడా ట్రెడిషన్ని వదిలి బయటికి రావాలని చెప్పేసి వచ్చింది. అంటే మనము ఎలా అంటే మనకు కోరినట్టు. అందుకే ఒక మాట ఉంది ఇక్కడ, ఏమంటున్నారు చూడండి, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఏంటి? మనకి ఏదైతే నచ్చుతుందో దాని మాత్రమే మంచి బోధన అంటాం కదా. మనకు నచ్చినటువంటి వాక్యం మాత్రమే మంచి బోధన. ఆ బోధన నిమిత్తమే మనం వెళ్తాం కదా. ఈ దినం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎస్టీబీసీ గ్రౌండ్లో ఒక మీటింగ్ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? మనం కుంభాయ చేసాం. మనోళ్ళు కర్నూలులో ఎంతమంది ఉన్నారో మరి మనకు తెలుసు. 10 పాస్టేట్లు కానీ ఈ యొక్క సిఎస్ఐలో ఉన్న వాళ్ళు కానీ మరి ఎంతమంది వచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అదే మళ్ళీ ఆ సతీష్ కుమార్ అన్ననో, అనిల్ కుమార్ అన్ననో, లేదంటే ఇంకొకరు ఎవరైనా చేసినారంటే గ్రౌండ్లో కనీసం నిలబడనీకే కూడా స్థలం ఉండదు, బండి పెట్టనీకే కూడా స్థలం ఉండదు. ఎవరున్నారయ్యా అంటే అట్లా పోయి ఇట్లా వచ్చే తాళ్ళకి మనోళ్ళు 30-40 మంది కలుస్తారు. స్తోత్రం బాబు, స్తోత్రం బాబు, నువ్వు వచ్చినావు బాబు, దా బాబు ఇటు కూర్చుంటురా బాబు అంటారు. ఏమయ్యా అంటే మనము మన స్వకీయ దురాశల చేత వాక్యాలను మనం నింపుకుంటున్నాం. ఈడ కూడా మనకు విత్తబడే వాక్యాలు చాలా ఉన్నాయి.
నేను కూడా ఒకప్పుడు వేదాంత విద్యకు పోకముందు నేనేం చేసేవాడిని అంటే పాస్టర్లను దూషించేవాడిని. వీళ్ళేమి ఏం వాక్యం చెప్తలేరే, ఏం చెప్తలేరే అని చెప్పేసి. నేను వేదాంత విద్య పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అదే పాస్టర్ వాక్యం విన్నప్పుడు నాకు చాలా అంటే ఒక గ్రేట్ మెసేజ్ అనిపించింది నాకు ఆ వాక్యం విన్నప్పుడు. ఎందుకంటే మనము వినే ఈ యొక్క లెన్స్ కదా, ఒకసారి మనం నాకు ఈ అద్దాలు పెట్టుకున్నప్పుడు మామూలుగా కనిపిస్తుంది. తర్వాత కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే నాకు ఎలా కనిపిస్తారు, మీరంతా చీకటిలో కనిపిస్తారు. ఎల్లోగా అద్దాలు పెట్టుకున్నప్పుడు ఎలా కనిపిస్తారు, ఎల్లో కలర్లో కనిపిస్తారు. మనము కూడా వాక్యం వినేటప్పుడు మన లెన్స్, మన ఆలోచనలు అనేటువంటి లెన్స్ ఎలా పెట్టుకొని చూసి ఆ వాక్యంను వింటామో అలానే వాక్యం మనకు వినిపిస్తుంది. మరి ప్రేమైనటువంటి వారలారా, మన జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు వాక్యము బైబిల్లో మొత్తము కూడా చెప్పబడింది. మరి ఈ దినమున ఎలా జీవించకూడదని తిమోతి పత్రికల్లో ఉంది, ఎలా జీవించాలని చెప్పి దేవుడు చెప్పి ఉన్నాడు. మరి బండ మీద కట్టినటువంటి ఇంటి వలె మనం ఉందామా, లేదా ఇసుక మీద కట్టినటువంటి ఇంటి వలె మనం ఉందామా? ఒకసారి మన జీవితాలను పరీక్షించుకొని మరి ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. అటువంటి కృపా దేవుడు మీకును నాకును మనందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ప్రార్థించుదాము. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవంగల ప్రభువా, సైన్యములకు అధిపతి అయినటువంటి గొప్ప దేవా, మహా సృష్టికి కారణభూతుడవై ఆది సంభూతుడుగా ఉంటూ సర్వలోక మానవాళిని నీ యొక్క చిత్తమును బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టి మీరు సృజించుకొని నాయనా సాతానుకు బానిసలమై నీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించి పాపమునకు బానిసలమై ఈ యొక్క లోకము చేత, లోక బంధకాల చేత ప్రభువా మీరు పట్టబడినటువంటి మమ్మల్ని మా యొక్క సంఖ్యలను విడిపించుటకు, మాకు విమోచనను దయచేయుటకు నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి మీరు పంపి ఉన్నారు. అవునైనా ఇప్పుడైనను తిరిగి నా యుద్ధకు రండి, పశ్చాత్తాపపడుతూ తిరిగి నా యుద్ధకు రండి అని మీ యొక్క వాక్యము సెలవిచ్చింది. అయినను ప్రభువా మరి నీ వైపు చూడక ప్రభువా లోకము వైపు చూస్తూ లోక బంధకాల చేత మేము పట్టబడి, లోకాశల చేత నింపబడి ప్రభువా లోకాన్ని గురించి మేము ఆలోచన చేస్తున్నాం. అవునైనా ఈ యొక్క శాశ్వతమైన లోకము ప్రభువా మరి గాఢాంధకారము ప్రభువా మండుచున్నటువంటి అగ్ని పొద అని మేము తెలియగన్నటువంటి వారిగా ఉన్నాం. అవునైనా నీవు గొప్ప దేవుడు అని నీవు తెలిసి ప్రభువా నీ యొక్క గొప్ప కార్యములను చూసి కూడా ప్రభువా మరి నిన్ను ఎరగనటువంటి వారిగా ప్రభువా మా యొక్క జీవితాలను ఇసుక మీద మేము నిర్మించుకుంటున్నాం. అవునైనా సహాయము చేసేటువంటి గొప్ప దేవుడు. అవునైనా రెండవ రాకడలో ప్రభువా మరి సమయము సమీపించి ఉన్నదని మీరు సెలవిచ్చున్నారు. అవునైనా నీ యొక్క వాక్యమును ప్రభువా మరి వినువారు, చదువువారు, గైకొనువారు నీ ప్రభువా మరి ధన్యులని మీరు ప్రకటన చేస్తున్నారు. ఆ యొక్క ధన్యతను ఈ దినమున మేము పొందుకునేటువంటి కృపను మీరు దయచేయండి. అవునైనా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డ అయితేనేమి, లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం అయితేనేమి ప్రభువా మేము జ్ఞాపకము చేసుకుంటున్నాము. నైనా నీ యొక్క విత్తబడినటువంటి వాక్యము చేత ప్రభువా మరి మేము నూతన పరుచుకొని మా జీవితాలను ప్రభువా మరి నీవు కోరుకున్న రీతిలో జీవించు రీతిగా ప్రభువా సహాయము చేయండి. అవునైనా ఈ లోకము ప్రభువా మరి అశాశ్వతమైనటువంటి లోకము అయినను ప్రభువా మరి నీ యొక్క సిలువను చూస్తూ, నీ సిలువ నీడలో, నీ సిలువ మార్గంలో నడిచేటువంటి వారిగా మా జీవితాలను ప్రభువా వినూత్నపరచుకొని ప్రభువా మరి ఆ రీతిగా నీకు సాక్షార్థముగా మాదిరికముగా జీవించేటువంటి కృపను మాకందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడునో ఎల్లప్పుడూ క్రైస్ట్ చర్చ్ సంఘమునకును మరి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును, వారి యొక్క కుటుంబాలకును, లైవ్లో మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు సదాకాలము తోడైండి కాచి కాపాడును గాక.